అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష్య పండితులు బాలచంద్ర శర్మ గారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మిక పరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఒక ఇంట్లో మనం చూసుకున్నట్లయితే ఎన్నో సమస్యలు, రకరకాల సమస్యలు ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సమస్య. ఇంట్లో భార్యకు ఒక రకమైనవి, పిల్లలకి చదువు విషయంలో కానివ్వండి, ఉద్యోగం చేసే వాళ్ళకి, ఇలా రకరకాల సమస్యలు మనం ఒక్కింట్లోనే చూసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, అందరు కూడా ఒక రాశి వాళ్ళు ఉంటారు. ఒక్కింట్లోనే నలుగురు 4 రాశులకు సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా. ఈ ద్వాదశ రాశుల వారికి కూడా ఆరోగ్యపరంగా కానివ్వండి, ఆర్థిక పరంగా కానివ్వండి, ఉద్యోగ పరంగా, వ్యాపారవేత్తలకు కూడా చక్కగా జీవితంలో అభివృద్ధి కనిపించాలి అంటే ఇంట్లోనే వాళ్ళు చేసుకోగలిగే హోమాలు ఏమైనా ఉంటే తెలియజేస్తారా గురుగారు? ఖచ్చితంగా అండి. గురుగారు, మనం కన్యా రాశిని చూసుకుంటే ఇంట్లో వాళ్ళు చక్కగా ఏ విధమైన హోమాలు చేసుకుంటే ఆరోగ్యపరంగా, వాళ్ళకి ఆర్థిక పరంగా కూడా బాగుంటుంది? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. కన్యా రాశి వారికి సంబంధించి అధిదేవత మన రాష్ట్రాధిపతి బుధుడు, వారికి కూడా అధిదేవత ప్రత్యదేవత విష్ణుమూర్తి పరిగణలోకి తీసుకుంటారు. విష్ణుమూర్తి ఉంటారు కాబట్టి నారాయణ సూక్తంతోని కానీ పురుష సూక్తంతో హోమాలు చేసేటువంటి వాళ్ళు ఉంటారు. అలా పురుష సూక్తంతోని స్వామివారి యొక్క హోమం నిర్వహించిన, అది కూడా వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన బుధవారం నాడు వెంకటేశ్వర స్వామికి భోగం అని అంటారు. అంటే విశేషంగా చింతపండు పులిహోరను నైవేద్యంగా చేసి చేత్తో పంచుతారు యజమానులు. శుభ్రంగా చేతిని కడుక్కొని ఆ చేత్తోనే ఇలా వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రసాదంగా పంచుతారు. అంటే మా ఊర్లో అలా చేసేవాళ్ళు, వాళ్ళకు అట్లా వ్యాపార అభివృద్ధి కూడా బాగా జరుగుతుంది. చాలా మంది చూడండి, బుధగ్రహానికి సంబంధించి మంత్రం కూడా ఎలా ఉంటదంటే, బుధారిష్టేతు సంప్రాప్తే బుధ పూజాంచకారయే బుధ ధ్యానం ప్రవక్ష్యామి బుద్ధి పీడోపశాంతయే. సో చాలా మంది వెళ్ళ బుద్ధి కావట్లే, రా బుద్ధి కావట్లే, చే బుద్ధి కావట్లే. ఈ బుద్ధి ఎక్కడ కలుగుతుంది? ఎవరిస్తారు? అలా సబుద్ధిని ఇచ్చేటువంటి వాడే బుధుడు. వాస్తవంగా అంటే ఒక ఇతిహాసంలో చెప్పబడ్డటువంటిది ఏంటంటే, బుధుడి యొక్క తండ్రి బృహస్పతి. కానీ బృహస్పతి రూపంలోకి చంద్రుడు మారి ఆయన యొక్క జన్మానికి కారణమయ్యాడు. కాబట్టి బుద్ధికి అధిపత్యం చేసి చిన్న పిల్లవాడని కూడా చూడకుండా నపుంసకుడు వైపోగా అని శపించారట బుధగ్రహాన్ని. చిన్న పిల్లవాడు రోధిస్తుంటే విష్ణుమూర్తి వచ్చి వరం ఇచ్చాడు, నీకు కలియుగంలో అధిదేవుడిగా ప్రత్యధి దేవుడిగా నేనుంటా అని చెప్పి. కాబట్టి కన్యా రాశి లేదా మిథున రాశి వారు కూడా విశేషంగా వెంకటేశ్వర స్వామిని కొలిస్తే మంచిది. అందుకే ఆయనకు అధిదేవుడు ప్రత్యధి దేవుడు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా పురుష సూక్తంతో హోమము, అలాగే నారాయణ సూక్తంతో హోమం నిర్వహించడం, దాంట్లో విశేషంగా అమ్మవారికి సంబంధించి, లక్ష్మీదేవికి సంబంధించి బీజాక్షరాలతోని హోమం నిర్వహించడం, అలాగే బుధగ్రహానికి సంబంధించి అర్ఘ్యం విడిచిపెడుతూ ఉంటారు పాలతోని. అలా పాలతోని క్షీర తర్పణం చేసిన విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు. చాలా మందికి తెలవని విషయం ఏంటంటే, విష్ణుమూర్తిని మనం దర్శించుకోవడానికి వెళ్తున్నాము అని అంటే మన వల్ల మనం వెళ్ళం. మీరు ఆఖరికి మీ ఇంటి పక్కనే ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళాలన్నా స్వామి అనుజ్ఞ ఉంటేనే వెళ్తాం. ఇలాంటి వాళ్ళు అనంత పద్మనాభ స్వామి దేవాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడం మంచిది. ఒకటి. కుదరని పక్షంలో కనీసం మనకు వికారాబాద్ ఎంత దూరం దగ్గర, అక్కడ కూడా స్వామివారు అలాగే పడుకొని ఉంటారు. అక్కడ స్వామివారిని దర్శించినా మంచిది. పరశురాముడు లాంటి వారు కూడా అక్కడ తపస్సు చేశారు అనేటువంటిది ఉంటుంది. కృష్ణ పరమాత్మ కూడా అక్కడ తపస్సు చేశారట అని అంటారు. కాబట్టి అలాంటి దర్శనం చేయడం మంచిది. ఇంకా వీలైతే బుధవారం నాడు పౌర్ణమి ఉన్నప్పుడు ఎవరన్నా, అంటే ఉదాహరణకు జాతకంలో బుధుడు బాలేకపోతే పిల్లలు కలగరు, నపుంసకత్వానికి సంబంధించినటువంటి గుణాలు వాళ్ళకు వస్తాయి. అప్పుడు ఏం చేయాలి అని అంటే, ఎవరన్నా హెజ్రాలు ఉంటారు కదా, తెలిసిన వాళ్ళు ఎవరినో ఒకళ్ళు మాట్లాడి వాళ్ళ పౌర్ణమి రోజు ఒకరు రండి అని చెప్పి వారికి ఆకుపచ్చ చీర, ఆకుపచ్చ గాజులు, అలాగే తులసి మాల ఒకటి తెచ్చి వాళ్ళ మెళ్ళో వేసి బొట్టు పెట్టి హారతి ఇవ్వాలి. వాళ్ళకి హారతి ఇచ్చి వాళ్ళ అక్షింతలు వేయమని, ఇవి దానంగా ఇవ్వండి, ఏదైనా ధనం కూడా ఇవ్వండి.
దీని వలన ఉన్నత వ్యాపారాభివృద్ధి కలుగుతుంది, ఉమ్, ఉన్నతమైనటువంటి సంతానం సత్సంతానము కలుగుతుంది. ఈ నపుంసకత్వానికి సంబంధించి మునుముందు 35 తరాల్లో ఎవరు కూడా ఇంట్లో ఆ లక్షణాలతో పుట్టారు. అబ్బా. ఉమ్, కాబట్టి ఇంకొకటి చాలా మందికి తెలవని ఒక విషయం ఏంటంటే, రాముల వారు వరం ఇచ్చారంట ఉమ్, ఈ యొక్క హెజ్రాలందరికీ కూడా. ఉమ్, ఎందుకంటే రాముల వారు అయోధ్య విడిచి అరణ్యవాసం చేయడానికి వెళ్తూ ఉన్నారు. ఉమ్, వెళ్తున్నప్పుడు పిల్ల జల్ల ముసలి ముతక ప్రతి ఒక్కళ్ళు రాముల వారి వెనకాలే వెళ్ళారు. ఉమ్, ఎక్కడి దాకా? ఉమ్, రాజప్రాకారము బయట ఉన్నటువంటి ఆ ఆర్చ్ ఉంటది కదా, అక్కడ దాకా ఉమ్, వెళ్తే రాముల వారు వెనక్కి తిరిగి, మళ్ళీ వెళ్ళేటప్పుడు ఎప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదు కాబట్టి ఆ, లక్ష్మణుడు చెప్పారు, అన్నయ్య నువ్వు రాజ్యం వదిలి వెళ్ళిపోతుంటే రాజ్య ప్రజలు తట్టుకోలేకపోతున్నారు, అందరినీ వెనకే ఉన్నారు, చూడబోతే అడవికి నీతో పాటు అరణ్యవాసాన్ని కూడా వచ్చేటట్టున్నారు అని అంటే, మరి ఇదంతా ఎట్లా కనిపిస్తుంది అంటే బాహుబలి సినిమాలో కనిపిస్తుంది. ఉమ్, scene అలా ఉమ్, ఉంది. ఉమ్, వెంటనే రాముల వారు వెనక్కి తిరిగి చూడకుండా ముసలి ముతక చిన్న పెద్ద తల్లి పిల్ల ఆడ మగ అందరూ కూడా మీ ఇంటికి వెళ్ళిపోండి, దశరథ నందనుడిగా నాన్న ఇది వెళ్ళాల్సిందే ఇక్కడి నుంచి అంటే అందరు వెళ్ళిపోయారట. 14 సంవత్సరాలు పూర్తయి అరణ్యవాసం పూర్తయి తిరిగి వచ్చి చూసేసరికి ఆ ఆర్చి కింద హెజ్జాలందరూ ఉన్నారంట. ఆ, దేంటి మీరు ఇక్కడే ఉన్నారు అంటే, అయ్యా మీరు ముసలి ముతక చిన్న పెద్ద ఆడ అబ్బా. మగ అన్నారు, మా గురించి చెప్పలేదు రామయ్య అని అంటే, వాళ్ళ భక్తి కంటే రామ మాట బాణం, రామ బాణం రామ మాట అంత ఇదనమాట. నా కోసం మీరు ఇంత చేశారు కాబట్టి ఉమ్, మీరెక్కడన్నా ఎవరినన్నా దీవించిన ఉమ్, మనస్ఫూర్తిగా వాడు మిమ్మల్ని దూషించి తిట్టారు కొట్టారు అని వాళ్ళని మీరు శపించిన, ఉమ్, ఇవాళ రేపు వచ్చి గృహప్రవేశాలు అవుతున్నప్పుడు బట్టలు ఇప్పి ఎంత చేసి ఇది కరెక్ట్ కాదు. ఉమ్, వాళ్ళకంటూ సఖ్యతమైనటువంటి గౌరవం ఉంది. ఉమ్, ఉమ్, వాళ్ళ గౌరవం కాపాడుకొని యజమాని అడిగి వాళ్ళు 10 పరకో 1000 ఎంతో కొంత ఇస్తే తీసుకొని వెళ్ళిపోతే బాగుంటుంది. ఉమ్, ఉమ్, ఆయన కూడా అదే చెప్పారు. సో మీరు మనస్ఫూర్తిగా ఎవరైనా దీవించిన, ఉమ్, ఎవరినైనా శపించిన ఉమ్, అది ఫలిస్తుంది ఉమ్, అని వరం ఇచ్చారట. ఉమ్, ఉమ్, కాబట్టే విశేషంగా ఎవరైనా సరే ఈ హెజ్రాలకి ఇలా వాళ్ళ వంశంలో ఉండకూడదు అనుకుంటే బుధవారం నాడు పౌర్ణమి బుధవారం వచ్చినప్పుడు చేస్తే విశేషంగా ఆ యొక్క ఉమ్, సత్ఫలితాలు పొందవచ్చు అని. ఓకే. ఇది రకరకాల పుస్తకాలు చదువుతున్నప్పుడు తెలుసుకొని కొంతమందిని అడిగి నేను తెలుసుకుంటే అవును అని ఈ కథ వృత్తాంతం కూడా నాకు చెప్పారనమాట. ఉమ్, కాబట్టి ఇలా చేస్తే మంచిది. అనవసరంగా ఇది వేరే ఇంకా కాంట్రవర్సీగా టాపిక్ తీయకండి. లేదు ఎందుకంటే లేదు, ఇది మంచి విషయం మంచి కదా విషయం, గురుగారు. బట్ దీన్ని కూడా ఏంటంటే వాళ్ళంటే పడని వాళ్ళు గిట్టని వాళ్ళు కింద పడి కామెంట్స్ పెడుతూ ఉంటారు నెగిటివ్ గా. నేను ఏంటంటే తెలుసుకున్న విషయాన్ని ఆ రాష్ట్రాధిపతి అంటే ఇప్పుడు ఏంటి రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి వాళ్ళందరూ ఇదా అని కూడా నెగిటివ్ గా ఫీల్ అవుతారు. ఉమ్, అలా ఉండొచ్చు అని అంతే. ఇంకొకటి, ఒక వ్యాపార స్థలం దగ్గరికి మనం వెళ్ళాము అంటే ఆ వ్యాపారం మనకు స్థలం లోపలికి వెళ్ళాలి అనిపించింది అని అంటే మనకు వెళ్ళ బుద్ధి కలగాలి. ఉమ్, ఉమ్, వివాహం చేసుకునేటప్పుడు అమ్మాయిని అబ్బాయి అబ్బాయిని అమ్మాయి వివాహం చేసుకునే బుద్ధి కలగాలి. ఉమ్, ఆ బుద్ధిని ఎవరిస్తారు అని అంటే ఇచ్చేదే బుధుడు. ఉమ్, ఉమ్, కాబట్టి బుధుడికి పూజ చేయడము అంటే వెంకటేశ్వర స్వామికి విష్ణుమూర్తి ఆరాధన చేయడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది. ఉమ్, ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా ఇక్కడ చెప్పేది ఏంటంటే విష్ణువుని ఒక ఆరాధన చేస్తే ఏమవుతుంది అని అంటే నీ తర్వాత 35 తరాలకు కూడా మంచి వంశాభివృద్ధి కలుగుతుంది. ఉమ్, ఫలానా వంశీకుడు ఎవరు అంటే మా తాత ఫలానా అని నీ దగ్గర నుంచి ఒక వంశ వృక్షం అనేటువంటిది ఉంటది. అలాంటివి జరుగుతాయి. సో ఇలా ఓకే. చేసుకుంటే మంచిది. హోమం అంటే మాత్రం ఇంకా వాళ్ళ ఇంట్లో అయినా చేసుకోవచ్చు, లేదా మీరు చెప్పిన హోమం గుడిలో దేవాలయంలో అయినా. చేసుకోవచ్చు. ఓకే ఓకే. గురుగారు, వీళ్ళు నిత్య జీవితంలో చేయవలసినటువంటి రెమెడీ ఏమైనా ఉంటుందా? మనకు ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరి మంత్రం ఉంటుంది. ఉమ్, ఆ మంత్రం ఎంత చదివితే అంత మంచిది. ఉమ్, అలాగే మనకి ఎక్కడన్నా సరే విష్ణుమూర్తికి సంబంధించి భజనలు జరుగుతూ ఉంటాయి. ఉమ్, ఉదాహరణకి ఇస్కాన్ టెంపుల్ లాంటి చోట భజనలు జరుగుతూ ఉంటాయి. అలా భజనలు చేసినా మంచిది. ఉమ్, ఇప్పుడు శ్రీమన్నారాయణ నారాయణ భజే భజే అలాంటివి. ఉమ్, ఓం క్లీం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశ నాశాయ గోవిందాయ నమో నమః. ఇది చాంటింగ్ రూపంలో కూడా చేస్తారు చాలా మంది. ఉమ్, ఉమ్, కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశ నాశాయ గోవిందాయ నమో నమః ఇలాంటివి. ఉమ్, ఇస్కాన్ దేవాలయంలో
నేను బాగా అబ్జర్వ్ చేసినటువంటి విషయాన్ని చెప్తున్నానండి. చాలా మంది అక్కడ కూడా నెగెటివ్ అంటూ ఉంటారు. విపరీతంగా టికెట్లు పెడతారు. వాళ్ళు బాగా రేట్లు పెట్టేస్తారు. నిన్ను ఖచ్చితంగా తీసుకోమని ఎవరు చెప్పరక్కడ. అక్కడ ఉచితంగా అన్నదానం జరుగుతుంది. ఉచితంగా భోజనం పెడతారు. ఉచితంగా ప్రసాదం పెడతారు. స్కూల్స్ ఉన్నాయి. హాస్పిటల్స్ ఉన్నాయి. వాళ్ళు చేసేవాళ్ళు చేస్తున్నారు. అక్కడ భజనలు చేసినప్పుడు నిజంగా మీ మనసు బాగాలేనప్పుడు ఇస్కాన్‌లో ఎక్కడైనా భజన జరుగుతుంటే వెళ్ళండి. అక్కడి నుంచి రాబుద్ది కాదు. మీరు ఇంకెవరైనా తీసుకొని పోతే ఇంకెంతసేపు రా బాబు పోదాం పదా అనేదాకా మనకు ఇంకా ఇంకొంతసేపు ఉందాం ప్రశాంతంగా ఉంది. వీరైతే ఇంకా డాన్స్ చేయాలనిపిస్తుంది వాళ్ళతో వాళ్ళు డాన్స్ చేస్తుంటే. అంటే వాళ్ళు తన్మయత్వంలోకి వెళ్ళిపోతారు. వాళ్ళ గొంతు గీర ఒక ఆయన ఇక్కడ నరాలన్నీ ఉబ్బి తబలా పట్టుకొని మెళ్ళో వేసుకొని కొడుతూ హరే కృష్ణ హరే రామ హరే హరే అని చదువుతున్నాడు. ఆయన పీక్స్కి వెళ్ళిపోయి హరే కృష్ణ గట్టి చదివి ఇక్కడ అంతా నరాలు ఎక్కువ పొడిచి ఆయన గొంతు కూడా గరుకు అవుతుంటే అనిపించింది భక్తికి పరాకాష్ట. నాకు రోమలు ఎక్కువ వచ్చినాయమ్మా. అంటే అంత అట్లాంటి చోట్లకి వెళ్ళాలి మనం. వెళ్ళి మనం వీలైతే తన్మయత్వం మనం పొందాలి. అప్పుడు ఖచ్చితంగా ఆ భగవంతుడు ఏంటంటే చెప్పే కదా, శ్రవణ మాత్రం చేత నృత్యం, శ్రవణం, గీతం, చామరం మీరు ఎన్ని సేవలు చేస్తే అన్ని స్వామికి చేస్తే ఎన్నో రకాలైన దోషములు పోయి హ్యాపీగా ఉంటారు. కరెక్ట్ గురుగారు. నిజంగా మనం ఒక్కసారి అందులోకి వెళ్ళిపోతే ఇంకా మన శరీరం సహకరించినా సహకరించకపోయినా మనసు మాత్రం ఇంకా అలాగే ఉంటుంది. జ్వరంతో వచ్చిన వాళ్ళకి జ్వరాలు పోయిన సందర్భాలు ఉంటాయి. ఇది నేను తమాషాకు జోక్గా చెప్పడం కాదు. ఎవరన్నా అలాంటి ఎక్స్పీరియన్స్ చేస్తే కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా. ఎందుకంటే మాకు కూడా తెలవాలి కదా నిజంగా ఇట్లాంటి జరిగినాయని. కాబట్టి కృష్ణ దేవాలయానికి, విష్ణు ఆలయాలకి ఇక్కడికి వెళ్ళినా సరే ఈ విధంగా చేసుకోవడం వల్ల ఈ రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఖచ్చితంగా గురుగారు. చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు.